హలో స్టూడెంట్స్, ఈరోజు మనము కరెంట్ లొకేషన్ తెలుసుకోవడానికి జీపీఎస్ వాడతామా, గూగుల్ మ్యాప్ వాడతామా? ఆ కన్ఫ్యూజన్‌ని అవాయిడ్ చేసేదానికి ఈ టాపిక్ మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ తోటి. మనము ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి, మన లొకేషన్‌ని తెలుసుకోవడానికి, మన మొబైల్ ఏ లొకేషన్‌లో ఉందో తెలుసుకోవడానికి జీపీఎస్ ఉపయోగిస్తాము. జీపీఎస్ అంటే ఫుల్ ఫామ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది శాటిలైట్స్ హెల్ప్ తోటి మన మొబైల్ ఫోను ప్రస్తుతము యొక్క దాని లొకేషన్ని స్థానాన్ని గుర్తిస్తుంది. అయితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ అనేది మనకి తెలియాలి. గూగుల్ మ్యాప్స్ పనేంటి? జీపీఎస్ గుర్తించిన మన మొబైల్ లొకేషన్ని, అనగా మన యొక్క లొకేషన్ని గూగుల్ మ్యాప్స్ పై చూపిస్తుంది. సాధారణంగా మన ప్రస్తుత స్థానం, ప్రస్తుత కరెంట్ లొకేషన్ మ్యాప్‌లో నీలం రంగు చుక్క అంటే బ్లూ డాట్ రూపంలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌కి మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి కరెంట్ లొకేషన్ బటన్ నొక్కితే జీపీఎస్ ముందుగా మీరు ఎక్కడ ఉన్నారో శాటిలైట్ సహాయంతోటి అది గుర్తిస్తుంది. దాని తర్వాత స్టెప్పు గూగుల్ మ్యాప్స్ ఆ స్థానాన్ని స్క్రీన్‌పై చూపించి మీరు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్‌కి, అనగా పోవాల్సిన ప్రదేశానికి దారి కూడా సూచిస్తుంది కూడా. సులభంగా గుర్తించుకోవడానికి మీకు జీపీఎస్ మనం ఎక్కడున్నామో గుర్తిస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జీపీఎస్ మనం ఎక్కడున్నామో గుర్తిస్తుంది. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ ఆ స్థానాన్ని మ్యాప్పై చూపించి నెక్స్ట్ పోవాల్సిన డెస్టినేషన్‌కి దారి చెబుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీపీఎస్ అండ్ గూగుల్ మ్యాప్. అంటే కరెంట్ లొకేషన్‌ని గుర్తించేది జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దాన్ని మనకి దారి చూపించేది గూగుల్ మ్యాప్స్. ఓకే, బాయ్.